హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర రొయ్య పొట్టు పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. దానికోసం అయితే ముందు ఒక ప్యాన్లో ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక మీడియం సైజ్డ్ ఆనియన్, ఒక కప్పు రొయ్య పొట్టు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు. తర్వాత మనం బాగా ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 10 to 12 ఎండుమిర్చిని అయితే వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకుందాం. ఇది కొంచెం వేగాక 2 to 3 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకొని బాగా దోరగా వేయించుకుందాం. ఈ తెల్ల నువ్వులు వేయటం వల్ల మనకి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఈలోపు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వేగాక మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు అదే బండిలో 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కేలోపు ముందుగానే గోంగూర ఆకుల్ని ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని బండిలోకి వేసుకోవాలి. చూస్తున్నారుగా, పై క్లిప్లో కనిపించిన ప్రకారంగా గోంగూర అనేది బాగా వాడాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్, ఆ మిక్సీ జార్లో నేను ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, తాలింపు గింజలు మొత్తం ఇలా చల్లార్చాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకొని మనం బాగా దీన్ని గ్రైండ్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ చిన్న మిక్సీ జార్లో 1 కప్పు రొయ్య పొట్టుని అందులోకి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత ఇలా బాగా గోంగూర అనేది వాడాక ముందుగా వేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ని మనకి రుచికి తగినట్టు 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని దీంట్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్సీకి కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా కలుపుకుంటే బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఇందాక నేను రొయ్య పొట్టుని మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని బాగా ఇలానే ముద్దకంతో కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యాక ఇలాగా పైన చూపించిన విధంగా ఆనియన్స్ని పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కచ్చాపచ్చాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని తింటే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి.